హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ స్నాక్స్ అని అడిగితే 2 నిమిషాల్లో అయిపోతూ అందరి మనసులని దోచేటువంటి ఆ మ్యాగీని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే ఇక్కడ 2 పీసెస్ మ్యాగీ తీసుకున్నానండి. ఇది నార్మల్ మ్యాగీ అయినా పర్వాలేదు, లేదా వీట్ మ్యాగీ అయినా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ మ్యాగీతో ఇచ్చేటువంటి మ్యాగీ మసాలాను కూడా తీసుకుంటున్నాను. ఈ మ్యాగీని బాయిల్ చేసుకోవాలనమాట. ఇది బాయిల్ అవ్వటం కోసం ఒక టీ కట్టల్లోని 1/2 లీటర్ వాటర్‌ని పోసుకొని, వాటర్‌ని బాగా బాయిల్ చేసుకున్నాననమాట. దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని, మనం తీసుకున్నటువంటి మ్యాగీ పీసెస్‌ని వేసుకొని, ఈ మ్యాగీ అన్నది కొంచెం సాఫ్ట్‌గా అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్‌లోకి తీసేసుకొని, దీని మీద కొంచెం వాటర్ అన్నది పోసుకోవాలనమాట. ఇలా పోసుకోవటం వల్ల మ్యాగీ అనేది మరీ ఓవర్ కుక్ అవ్వదు. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని, దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, తొక్క ఒలుచుకున్నటువంటి 9 వెల్లుల్లి రెబ్బలు, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, కానీ ఇక్కడ పచ్చిమిరపకాయలనేవి బాగా కారంగా ఉన్నయి మాత్రమే తీసుకుంటేనే ఈ మ్యాగీ టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. నేనైతే 6 సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, ఈ పచ్చిమిరపకాయల మీద లైట్‌గా తెల్లగా వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దీనిలోకి కొంచెం కొత్తిమీర అన్నది వేసుకొని, అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, దీనిలోకి మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్‌ని వేసుకొని, ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఈ మసాలా పేస్ట్ అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే విధంగాను ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుందనమాట. దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి పావు కప్పు క్యాప్సికమ్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి పావు కప్పు ఆనియన్స్‌ని వేసుకొని, ఈ వెజిటబుల్స్‌లోని పచ్చి వాసన పోయే అంతవరకు ఒక్క నిమిషం వేపుకోవాలండి. దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, పావు కప్పు ఫ్రోజన్ బఠానీలు కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అయితే ఇక్కడ వెజిటబుల్స్ అయినా కానీ, వాటి క్వాంటిటీ అయినా కానీ మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత పొయ్యన్నది ఆఫ్ చేసి, మనం కుక్ చేసుకున్నటువంటి నూడిల్స్‌ని కూడా వేసుకొని, ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని, దీనిలోకి పావు టీ స్పూన్ సోయా సాస్ అన్నది ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత మన మ్యాగీ మసాలాను కూడా వేసుకొని, అంతా బాగా కలిసేటట్టు టాస్ చేసుకోవటమేనండి. ఇలా రెడీ అయినటువంటి మ్యాగీ పైన ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఆనియన్స్‌ని కూడా వేసుకొని డిష్ ఔట్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎప్పుడూ చేసుకునేటువంటి మ్యాగీ కాకుండా చాలా డిఫరెంట్‌గా మహారాష్ట్ర స్టైల్ తేచా మ్యాగీ రెడీ.